మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ఆత్మీయ సమ్మేళనానికి సిద్ధమయ్యారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో పొంగులేటి సమ్మేళనం ప్రారంభం కానుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, మధిర, వైరా నియోజకవర్గాల్లో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలపై ఫోకస్ పెడుతూ నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు జరిగిన నియోజకవర్గాల్లో తన అభ్యర్థుల్ని సైతం ప్రకటించారు. అయితే ఇంతకాలం అటు బీజేపీకి గానీ ఇటు కాంగ్రెస్ పార్టీలోకి గానీ పొంగులేటి పోతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయనే కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని తన వర్గానికి తీరని అన్యాయం చేయడమే కాకుండా ఇబ్బందులకి గురి చేశారని బాహటంగానే విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ నేతల్ని ఏకులో మేకులా మార్చడానికి టీఆర్ఎస్ పేరుపైనే కొత్త పార్టీని ప్రారంభించేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ఎన్నికల కమిషన్ దగ్గర ప్రయత్నాలు మొదలుపెట్టారని సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికోసం ముగ్గురు సీనియర్ నేతలతో ఇప్పటికే మంతనాలు జరిపారని తెలుస్తోంది.